హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా లీనియర్ రేస్ అయితే డిస్కస్ చేద్దాం. ఇన్ ఏ 400 మీటర్స్ రేస్ ఏ రన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 16 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ రేస్ వచ్చి 400 మీటర్స్కి జరుగుతూ ఉంది. ఏ స్పీడ్ ఎంత? 16 మీటర్ పర్ సెకండ్. ఏ గివ్స్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 15 మీటర్స్. ఇక్కడ స్టార్ట్ ఇవ్వడం అంటే ఏమంటే, జనరల్గా రేస్ అంటే 400 మీటర్స్ అంటే ఏ కూడా 400 వెళ్ళాలా, బి కూడా ఎంత వెళ్ళాలా? 400 వెళ్ళాలా. కానీ ఏ వచ్చి బికి స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి ఎంత స్టార్ట్ ఉంటుందో అంత డిస్టెన్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఏ విన్నర్ అవ్వాలంటే 400 మీటర్స్ రన్ చేయాలా, బి విన్నర్ అవ్వాలంటే 385 మీటర్స్ రన్ చేస్తే చాలు. 385 మీటర్స్ ఫస్ట్ వెళ్ళిపోయాడు అనుకోండి, బిఏ విన్నర్. నెక్స్ట్, అండ్ స్టిల్ బీట్స్ హిమ్ బై 10 సెకండ్స్. వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అంట? ఏ వచ్చేసి విన్నర్. ఎంత టైంతో బీట్ చేశాడు? 10 సెకండ్స్. జనరల్గా విన్నర్ వచ్చి తక్కువ టైం తీసుకుంటాడు, లూజర్ వచ్చి ఎక్కువ టైం తీసుకుంటాడు. ఇక్కడ బీట్ హిమ్ బై 10 సెకండ్స్ అన్నారా అంటే బి వచ్చి విన్ అవ్వడానికి ఇంకా ఎక్స్ట్రాగా 10 సెకండ్స్ కావాలి. అంటే బి వచ్చి ఫుల్ డిస్టెన్స్ కవర్ చేసేదానికి ఏ తీసుకునే టైం కన్నా ఎక్స్ట్రాగా 10 సెకండ్స్ అయితే తీసుకుంటాడు. ఇంతవరకు గివన్ డేటా మనం ఏం చేయలేదు. ఫస్ట్ వాడు ఏమని ఇచ్చాడు? 400 మీటర్స్ రేస్. బికి స్టార్ట్ ఇచ్చాడు కాబట్టి 15 మీటర్స్ అయితే తగ్గిపోతుంది. ఏ వచ్చి బిని బీట్ చేశాడు. ఎంత టైంతో? 10 సెకండ్స్. ఏ బీట్ చేశాడు కాబట్టి ఏ విన్నర్. ఏ తీసుకునే టైం కన్నా బి వచ్చి ఎక్స్ట్రాగా 10 సెకండ్స్ తీసుకుంటాడు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? స్పీడ్ ఆఫ్ బి కనుక్కోవాలి. ఫస్ట్ టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడా. ఏ ఎంత డిస్టెన్స్ వెళ్ళాలా? 400. ఏ స్పీడ్ ఎంత? క్లియర్గా ఇచ్చాడా? 16 మీటర్ పర్ సెకండ్ అని. 16 2s 32, 16 5s. అంటే ఏ వచ్చి 400 మీటర్స్ని కంప్లీట్ చేసే దానికి ఎంత టైం పడుతుంది? 25 సెకండ్స్ అయితే పడుతుంది. అంటే టీ వాల్యూ వచ్చి 25. 25 ప్లస్ 10 ఎంత? 35. అంటే బికి 385 మీటర్స్ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? 35 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ బి స్పీడ్ కనుక్కోమన్నారు. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 385, టైం వచ్చి 35. 35 వన్స్ 35, 3 మిగులుతుంది 35. 35 వన్స్ అంటే బి స్పీడ్ ఎంత? 11 మీటర్ పర్ సెకండ్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ రేస్ దెర్ ఆర్ 4 మెంబర్స్. ఒక రేస్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఈచ్ మెంబర్ హ్యాస్ టు కవర్ 5 కిలోమీటర్ వన్ ఆఫ్టర్ అనదర్. ప్రతి ఒక్కరు ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేయాలా? 5 కిలోమీటర్స్. అందరికీ కలిపి టోటల్ ఎంత టైం తీసుకున్నారు? 30 మినిట్స్. దెన్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ యావరేజ్ స్పీడ్? యావరేజ్ స్పీడ్కి ఫార్ములా తెలుసు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక టోటల్ డిస్టెన్స్ అంటే 4 పర్సన్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు 5 కిలోమీటర్స్. అంటే 5 కిలోమీటర్స్ ఇంటూ 4, 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. టోటల్ టైం వచ్చి 30 మినిట్స్. 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవరా? 5 ఇంటూ 4 20. 1/2 పైకి వెళ్తే 2. 20 ఇంటూ 2 ఎంత? 40 కిలోమీటర్ పర్ అవర్. అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. P gives Q a head start of 2 seconds in a 400 meters race. ఇక్కడ చూడండి, ఇంత ముందుగా స్టార్ట్ వచ్చి డిస్టెన్స్ ఇచ్చారు. P gives Q a head start of 2 seconds అంటే P వచ్చి 2 సెకండ్స్ స్టార్ట్ అయితే ఇచ్చాడు. ఎవరికి? క్యూకి. టోటల్ రేస్ వచ్చి 400 మీటర్స్. టోటల్ రేస్ వచ్చి 400 మీటర్స్.
బట్ బోత్ ఫినిష్ ద రేస్ అట్ ద సేమ్ టైం. నెక్స్ట్, ఇద్దరు వచ్చి రేస్ని ఒకే టైంలో ఫినిష్ చేశారు. నెక్స్ట్, ఒకే టైం అంటే ఇక్కడ టీ అయితే ఇక్కడ కూడా టీ అవుతుంది, కానీ క్యూకి స్టార్ట్ ఇచ్చారు కదా 2 సెకండ్స్, కాబట్టి t+2 అవుతుంది. సేమ్ టైం అంటే ఇక్కడ టీ సెకండ్స్ అయితే ఇక్కడ కూడా టీ సెకండ్స్, కానీ స్టార్ట్ వచ్చి 2 సెకండ్స్ ఇచ్చాడు కాబట్టి 2 సెకండ్స్ యాడ్ చేయండి. క్యూకి ఎంత టైం పడుతుంది? t+2. ఫైండ్ టైం టేకన్ బై పీ టు ఫినిష్ ద రేస్. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? పీ యొక్క టైం కనుక్కోవాలి, అంటే టీ వాల్యూ కనుక్కోవాలి. క్యూ స్పీడ్ ఇచ్చారా? క్యూ స్పీడ్ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. క్యూ స్పీడ్ వచ్చి 2. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 400 కదా. 400 బై టైం తెలియదు కదా. టైం ఎంత? t+2. 200s అంటే t+2 ఎంత? 200. మనకు కనుక్కోవాల్సింది టీ. టీ అంటే 200లో 2 తీసేస్తే 198. అంటే క్యూకి ఎంత టైం పడుతుంది? 200 సెకండ్స్ పడుతుంది. పీకి వచ్చేసి 198. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ కిలోమీటర్ లీనియర్ రేస్. 1 కిలోమీటర్ లీనియర్ రేస్ ఉంది. 1 కిలోమీటర్ రేస్ అంటే 1000 మీటర్స్ వెళ్ళాలి. పీ వచ్చి 1000 మీటర్స్ వెళ్ళాలి. నెక్స్ట్, పీ బీట్ క్యూ అంటే ఎవరు విన్నారు? పీ వచ్చి విన్నర్, క్యూ వచ్చి లూజర్. పీ బీట్ క్యూ బై 120 మీటర్స్ అంటే 120 మీటర్స్తో విన్ అయిపోయాడు. అంటే పీ వచ్చి 1000 వెళ్తే క్యూ ఎంత వెళ్తారు? 880. అప్పుడు ఎంత డిస్టెన్స్తో బీట్ చేసినట్టు? 120 మీటర్స్ డిస్టెన్స్తో బీట్ చేసినట్టు. 30 సెకండ్స్ అన్నారా? అంటే పీ వచ్చి విన్నర్ అయిపోయినాడు. క్యూ వచ్చి రిమైనింగ్ డిస్టెన్స్ 120 వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? 30 సెకండ్స్. క్యూ వచ్చి రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 120. ఆ 120 వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? 30 సెకండ్స్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ క్యూ స్పీడ్ కనుక్కుందామా. వాడు అడలేదు క్యూ స్పీడ్, కానీ కనుక్కుందాం. క్యూ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత వెళ్ళాలా? 120. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. అంటే క్యూ స్పీడ్ వచ్చేసి 4 మీటర్ పర్ సెకండ్. క్యూ స్పీడ్ 4 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, ఇతను 1000 మీటర్స్ వెళ్ళే టైంలో ఇతను అదే టైంలో ఎంత వెళ్తాడు? 880 వెళ్తాడు. ఇక టైం టీ అనుకుంటే ఆ టైంకి ఎంత డిస్టెన్స్ వెళ్తారు? 1000. అదే టైంకి ఇక్కడ ఎంత డిస్టెన్స్ వెళ్తారు? 880 కదా. టైం కనుక్కోండి. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. క్యూ తీసుకున్న టైం కనుక్కుందాం. డిస్టెన్స్ వచ్చి 880, స్పీడ్ వచ్చి 4. అంటే టైం ఎంత? 220 సెకండ్స్. 220 సెకండ్స్. ఇక్కడ కూడా అదే టైం కదా, 220 సెకండ్స్. ఓకేనా. పీ వచ్చి 1000 మీటర్స్ వెళ్ళేదానికి ఎంత టైం పడుతుంది? 220 సెకండ్స్. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 100 మీటర్ రేస్. ఇక్కడ 100 మీటర్ రేస్ ఉంది. ఏ బీట్ బి బై 20 మీటర్స్ అంటే ఏ 100 వెళ్తే బి ఎంత వెళ్తాడు? 80 వెళ్తాడు. బి బీట్ సి బై 20. రేస్ ఎప్పుడు 100కే జరుగుతుంది కాబట్టి బి 100 వెళ్తే సి ఎంత వెళ్తాడు? 80 వెళ్తాడు. బి బీట్ సి బై 20 మీటర్స్. బి బీట్ సి బై 20 మీటర్స్ అంటే బి 100 వెళ్తే సి ఎంత వెళ్తారు? 80 వెళ్తారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం A:B:C కనుక్కోవాలి. చూడండి, A:B 25s 24s 25s 24s మనకు ఆల్రెడీ తెలుసు. A:B వచ్చి 5:4, B:C వచ్చి 5:4. ఇలా రెండు రేషియోలు ఇస్తే సింగిల్ రేషియో ఎలా కనుక్కుంటాం?
ఫస్ట్ది కావాలంటే ఫస్ట్ది మల్టిప్లై చేయాలి. 5 × 5 25. మిడిల్ది కావాలంటే మిడిల్ది మల్టిప్లై చేయాలి. 4 × 5 20. లాస్ట్ది కావాలంటే లాస్ట్ది మల్టిప్లై చేయాలి. 4 × 4 16. అంటే ఇది డిస్టెన్స్ రేషియో. ఇది ఏ రేషియో? డిస్టెన్స్ రేషియో. నెక్స్ట్, బై హౌ మచ్ డిస్టెన్స్ ఏ బీట్ సి అన్నారా? ఇక్కడ రేస్ వచ్చి 100 మీటర్స్కి, కాబట్టి విన్నర్ వచ్చి ఏ, కాబట్టి ఎందుకంటే ఏ ఎక్కువ డిస్టెన్స్ వెళ్తా అన్నాడు. 100 వచ్చే విధంగా చూసుకోండి. 25ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది? 4. 25 × 4 100. 20 × 4 80. 16 × 4 8 64. ఏబిసి. ఎవరు విన్నరు? ఏ. ఏ వచ్చి సిని బీట్ చేస్తాడు. ఎంత డిస్టెన్స్తో? 36. 100లో 64 పోతే ఎంత? 36. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ 1500 మీటర్స్ రేస్ అనిల్ బీట్స్, అంటే అనిల్ ఎంత వెళ్తాడు? 1500. బకుల్ ఎంత వెళ్తాడు? 150. అనిల్ బీట్స్ బకుల్ బై 150 అన్నారు. అంటే 150 మీటర్స్ డిస్టెన్స్తో బీట్ చేస్తాడు. అంటే బకుల్ డిస్టెన్స్ ఎంత? 1350. ఇన్ ద సేమ్ రేస్ బకుల్ వచ్చి బీట్ చేస్తా అన్నాడు. అంటే బకుల్ వచ్చి ఫుల్ డిస్టెన్స్ వెళ్తాడు. ఫుల్ డిస్టెన్స్ వచ్చి 1500. ఎంత డిస్టెన్స్తో బీట్ చేస్తాడు? 75. 1500లో 75 తీసేయండి. అంటే ఎంత వస్తుంది? 1425. బై వాట్ డిస్టెన్స్ డస్ అనిల్ బీట్ చార్లెస్? అనిల్ వచ్చి చార్లెస్ని ఎంత డిస్టెన్స్తో బీట్ చేస్తారు? సేమ్ ఇంత ముందు లాగానే. నెక్స్ట్, 15 10s 15 9s. నెక్స్ట్ 25తో చేయండి. 25 6 150 కదా. 25 1425 క్యాన్సలేషన్ చేయండి. 25 5s 125. 12లో 5 పోతే 7 175. 25 7s. చూడండి, A/B 10:9. B/C ఎంత? 60:57. నెక్స్ట్, ఫస్ట్ది కావాలంటే ఫస్ట్ది మల్టిప్లై చేయండి. 10 × 60 600. మిడిల్ది కావాలంటే మిడిల్ 9 × 60 540. నెక్స్ట్, లాస్ట్ది కావాలంటే లాస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేయండి. 9 × 57. బై వాట్ డిస్టెన్స్ అనిల్ బీట్ చార్లెస్ అన్నారా? ఇక్కడ రేస్ వచ్చి 1500 మీటర్స్కి జరుగుతూ ఉంది. ఏ వచ్చి 600. ఏ విన్నర్ కాబట్టి ఏ విన్నరా ఎవరో చూద్దాం. 600 540 7 9 63 5 9 45. 45 ఒక 6 51. ఏ కదా విన్నర్, ఎక్కువ డిస్టెన్స్ వెళ్తా ఉన్నాడు. ఏ ఎంత వెళ్ళాలా? 1500 మీటర్స్ వెళ్ళాలి. నెక్స్ట్, ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 3 2s 3 1s 3 18s 3 1s 3 7s 3 1s. 1500 మీటర్ రేస్ అంటే దేంతో మల్టిప్లై చేయాలా? 7.5. 200 × 7.5 1500. 180 × 7.5 180 × 7.5 అంటే 15/2 అని 2 9s అంటే 1350. ఇది ఏ డిస్టెన్స్, ఇది బి డిస్టెన్స్. సి డిస్టెన్స్ ఎంత? 171 × 7.5 కదా. మల్టిప్లై చేయండి. 5 5 7s 35 855. 7తో చేయండి. 17 7s 119. 5 12 18 ఎంత వస్తుంది? 12825 వస్తుంది. పాయింట్ ఉంది కదా, పాయింట్. ఇక్కడ ఏమడిగారు? అనిల్ చార్లెస్ని ఎంత డిస్టెన్స్తో బీట్ చేస్తారు? అనిల్ చార్లెస్ డిస్టెన్స్కి డిఫరెన్స్ కనుక్కోవాలి. 1500లో 1282.5 తీసేయండి. ఎంత వస్తుంది? 7 1 2.
217.5 అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ లీనియర్ రేస్ ఆఫ్ 1000 మీటర్స్. ఇక్కడ రేస్ వచ్చి 1000 మీటర్స్కి ఉంది. ఏ బీట్ బి అంటే ఏ ఎంత డిస్టెన్స్ వెళ్తాడు 1000. విన్నర్ వచ్చి ఏ బీట్ బి బై 50 మీటర్స్ అంటే ఏ 1000 వెళ్తే బి ఎంత వెళ్తాడు 950 వెళ్తాడు. ఆర్ 5 సెకండ్స్ అన్నారా అంటే ఫస్ట్ విన్నర్ వచ్చి ఎంత టైంతో బీట్ చేస్తాడు 5 సెకండ్స్ అంటే రిమైనింగ్ డిస్టెన్స్ 50 మీటర్స్ ఉంటుంది కదా, బి ట్రావెల్ చేయాల్సింది. ఆ 50 మీటర్స్ వెళ్ళేదానికి ఎంత టైం పడుతుంది 5 సెకండ్స్. బికి రిమైనింగ్ డిస్టెన్స్ 50 మీటర్స్ వెళ్ళేదానికి 5 సెకండ్స్ పడుతుంది. అంటే ఇప్పుడు బి స్పీడ్ ఎంత, స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బట్టే 50 బై టైం అంటే 5 సెకండ్స్, 5 టెన్స్ అంటే బి స్పీడ్ వచ్చి 10 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఇక్కడ 1000 మీటర్స్కి ఎంత టైం పడుతుందో 950 కూడా అంతే టైం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ టైం కనుక్కుందాం. టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ వచ్చి 950, స్పీడ్ వచ్చి 10. 950 వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది 95 సెకండ్స్. ఇక్కడ 95 సెకండ్స్ పడితే ఇక్కడ కూడా 95 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ ఏ స్పీడ్ కనుక్కుందాం. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 1000, టైం ఎంత 95. నెక్స్ట్ వాడు ఏం కనుక్కోమన్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ స్పీడ్ అంటే 519s, 5 200s. ఏ స్పీడ్ వచ్చి 200/19, బి స్పీడ్ వచ్చి 10. డిఫరెన్స్ తీసుకోవాలి కదా, 19 క్రాస్ మల్టిప్లై చేయండి. 200లో 190 పోతే 10 కదా. ఆన్సర్ 10/19, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ లీనియర్ రేస్ ఆఫ్ 500 మీటర్స్. రేస్ వచ్చి 500 మీటర్స్. ఏ కెన్ బీట్ బి బై 50 మీటర్స్. చూడండి, ఏ 500 వెళ్తే బి ఎంత వెళ్తాడు 450 వెళ్తాడు అంతే. ఏ బీట్ బై 50 మీటర్స్ అన్నారా, ఏ వచ్చి బిని బీట్ చేశాడు అంటే బి వచ్చి తక్కువ డిస్టెన్స్ వెళ్తాడు, 50 మీటర్స్ తక్కువ డిస్టెన్స్ వెళ్తాడు. ఇన్ ఏ రేస్ ఆఫ్ 600 మీటర్స్. రేస్ వచ్చి 600 మీటర్స్ కాబట్టి బి వచ్చి ఫుల్ డిస్టెన్స్ వెళ్తాడు. సి వచ్చి బి కన్నా 60 మీటర్స్ తక్కువ వెళ్తాడు. 600లో 60 పోతే 540. ఇక్కడ 2 రేషియోలు ఉన్నాయి, కలిపి రాసుకుందాం. 50 10s, 50 9s, 60 10s, 60 9s, 60 9s 540. ఇప్పుడు A:B:C రాద్దాం. A:B అంటే 10:9, B:C అంటే 10:9. ఫస్ట్ది కావాలంటే ఫస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేయండి. 10 × 10 100. మిడిల్ది కావాలంటే మిడిల్ వాల్యూస్ 9 × 10 90. లాస్ట్ది కావాలంటే లాస్ట్ వాల్యూస్ 9 × 9 81. ఇక్కడ రేస్ వచ్చి 400 మీటర్స్. ఏ వచ్చి విన్నర్, ఏకు డిస్టెన్స్ వెళ్తా ఉన్నాడు కదా, ఏ విన్నర్. 400 వెళ్ళాలి కదా, ఇంటూ 4 చేయండి. 100 × 4 400. ఏ 400 వెళ్తే బి ఎంత వెళ్తాడు 90 × 4 360. 81 × 4 324. ఏ వచ్చి విన్నర్, ఏ వచ్చి సిని బీట్ చేస్తాడు. ఎంత డిస్టెన్స్తో, టోటల్ డిస్టెన్స్ 400, సి వెళ్ళింది 324. అంటే ఎంత డిస్టెన్స్తో బీట్ చేస్తాడు 76, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ 1170 meters race, Raman reaches final point in 65 seconds. రామన్ స్పీడ్ కనుక్కోవచ్చా. స్పీడ్ ఈ ఫార్ములా ఏమి, డిస్టెన్స్ బై టైమ్. 13 5s, 13 9s. రామన్ స్పీడ్ వచ్చి 18 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ మోహన్ స్పీడ్ వచ్చి
ఫైనల్ పాయింట్ని 90 సెకండ్స్లో రీచ్ అవుతాడు. 1117/90 కదా. స్పీడీ ఫార్ములా డిస్టెన్స్ బై టైం 13 9 13 మీటర్ పర్ సెకండ్. హౌ మచ్ డిస్టెన్స్ దట్ డస్ రామన్ బీట్ మోహన్? చూడండి, రామన్కి మొత్తం డిస్టెన్స్ వెళ్ళేదానికి ఎంత టైం పడుతుంది? 65 సెకండ్స్ పడుతుంది. 18 × 65 ఎంత? 1170 అవుతుంది. సేమ్ అదే టైంలో మోహన్ ఎంత డిస్టెన్స్ వెళ్తాడో చూద్దామా. 1 సెకండ్కి 13 మీటర్స్. ఎన్ని సెకండ్స్? 65 సెకండ్స్. 65 సెకండ్స్కి ఎంత వెళ్తాడు? 13 5 65, 13 6 78, 78 ఒక 6 84. మోహన్ వచ్చి 845 వెళ్తాడు. అంటే ఎంత డిస్టెన్స్ బీట్ చేస్తాడు? టోటల్ 1170. మోహన్ వెళ్ళింది 845. సపరేట్ చేయండి. సపరేట్ చేస్తే 325 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ 1200 మీటర్ రేస్ బైక్ ఏ బీట్స్ బైక్ బి బై 100 మీటర్స్. అంటే బైక్ ఏ వచ్చి 1200 వెళ్తే బైక్ బి వచ్చి 1100 వెళ్తుంది. ఎందుకంటే 100 మీటర్స్ డిస్టెన్స్తో బీట్ చేస్తాడు. 1200లో 100 తీసేయండి, 1100. బైక్ బి బీట్స్ బైక్ సి బై 100 మీటర్స్ ఇన్ ఏ 600 మీటర్ రేస్. చూడండి, బి వచ్చి 600 వెళ్తే సి ఎంత వెళ్తారు? 100 మీటర్స్ తక్కువ కదా. 600లో 100 పోతే 500. నెక్స్ట్ అన్నిటినీ కలిపి రాయండి. A:B:C రాయండి. A:B:C రాద్దాం. A:B అంటే 12:11, B:C అంటే 6:5. 12 × 6 72, 11 × 6 66, 11 × 5 55. A beat C by 30 seconds in a 720 meters race. ఇది వచ్చేసి డిస్టెన్స్ రేషియో. 720 మీటర్స్ రేస్ కాబట్టి 720 మీటర్స్ రేస్ కాబట్టి ఏ డిస్టెన్స్ 720గా మార్చుకోండి, ఇంటూ 10 చేయండి. 72 × 10 720. బి డిస్టెన్స్ 660, సి డిస్టెన్స్ 550. ఓకే. ఏ బీట్ సి బై 30 సెకండ్స్ అంటే ఏ వచ్చి 720 వెళ్తాడు టైం టీలో. సి వచ్చి 550 వెళ్తాడు అదే టైంలో. సి వచ్చి అదే టైంలో ఎంత వెళ్తాడు? 550 వెళ్తాడు. ఇంకా ఎక్స్ట్రా డిస్టెన్స్ ఉంటుంది కదా. ఎంత ఉంటుంది? 170 ఉంటుందా? 720లో 550 పోతే ఎంత? 170. ఈ 170 మీటర్స్ వెళ్ళేదానికి ఎంత టైం పడుతుంది? 30 సెకండ్స్. ఇక్కడ ఏమొస్తుంది? సి స్పీడ్ వస్తుంది. సి ఎక్స్ట్రాగా ఎంత వెళ్ళాలా? 170 వెళ్ళాలా. ఎంత టైంలో వెళ్ళాలా? 30 సెకండ్స్. టైం స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 170, టైం వచ్చి 30. అంటే ఆన్సర్ 17/3. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, వినండి. ఇన్ ఏ 1000 మీటర్స్ రేస్, 1000 మీటర్ రేస్ అయితే ఉంది. అర్జున్, బాలాజీ, చరణ్. అర్జున్ బీట్స్ బాలాజీ బై 100 మీటర్స్. అంటే అర్జున్ 1000 వెళ్తే బాలాజీ ఎంత వెళ్తాడు? 900. నెక్స్ట్ బాలాజీ బీట్స్ చరణ్ బై, అంటే బాలాజీ 1000 వెళ్తే చరణ్ ఎంత వెళ్తాడు? 900. 100 మీటర్స్తో బీట్ చేశాడు కాబట్టి 1000లో 100 పోతే ఎంత? 900. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు A:B:C రాద్దామా. A:B అంటే 10:9, B:C అన్నా కూడా 10:9. A:B:C రాద్దాం. A:B అంటే 10:9, B:C అంటే 10:9. 10 × 10 ఎంత? 100.
9 into 10 90, 9 into 9 81. ఇది డిస్టెన్స్ రేషియో. ఇది ఏ రేషియో? డిస్టెన్స్ రేషియో. డిస్టెన్స్ రేషియో అన్న ఒకటే, స్పీడ్ రేషియో అన్న ఒకటే. స్పీడ్స్ కూడా ఏమనుకోవచ్చు? 100, 90, 81 అనుకోవచ్చు. 100K, 90K, 81K అనుకోవచ్చు. K అంటే కాన్స్టెంట్, అది K అంటే ఏమని? కాన్స్టెంట్. నెక్స్ట్, ఇన్ ద నెక్స్ట్ 1000 meters రేస్, మళ్ళీ 1000 meter రేస్ జరిగింది. నెక్స్ట్, బాలాజీ గివ్స్ చరణ్ ఏ హెడ్ స్టార్ట్ ఆఫ్ 100. బాలాజీ చరణ్, బాలాజీ ఎంత వెళ్ళాలా? 1000 వెళ్ళాలి. చరణ్ వెళ్ళాల్సిన డిస్టెన్స్ 1000లో 100 తగ్గిపోతుంది, 900. నెక్స్ట్, అర్జున్ గివ్స్ బాలాజీ, అర్జున్ గివ్స్ బాలాజీ ఏ హెడ్ స్టార్ట్ ఆఫ్ 100. చూడండి, ఫస్ట్ అర్జున్ వచ్చి 1000 వెళ్ళాలి. బాలాజీకి స్టార్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 100 ఇచ్చాడు. 1000లో 100 పోతే 900. ఓకేనా? ఇప్పుడు బాలాజీ చరణ్కి ఇచ్చాడు స్టార్ట్ 100. అంటే బాలాజీ 900 వెళ్ళాలంటే చరణ్ ఎంత వెళ్తే సరిపోతుంది? 800. స్టార్ట్ 100 ఇచ్చాడు కదా, 900లో 100 పోతే 800. ఇంతవరకు గివెన్ డేటా. వాడు ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బై విచ్ విన్నర్ ఈజ్ అహెడ్ ఆఫ్ పర్సన్ జస్ట్ బిహైండ్ హిమ్. అంటే విన్నర్ వచ్చి లూజర్ని ఎంత డిస్టెన్స్తో బీట్ చేశాడు. ఓకేనా? ఫస్ట్ టైం కనుక్కుందాం. ఇది వీళ్ళు వెళ్ళాల్సిన డిస్టెన్స్, ఇది ఏబిసి స్పీడ్స్. ఎవరు తక్కువ టైంలో వెళ్తే వాళ్ళే విన్నర్. ఓకేనా? టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా. డిస్టెన్స్ 1000, ఏ స్పీడ్ వచ్చి 100. కే తీసుకున్నా ఒకటే, తీసుకోపోయినా ఒకటే. బి స్పీడ్ వచ్చి, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. బి వెళ్ళాల్సిన డిస్టెన్స్ 900, బి వెళ్ళాల్సిన టైము, బి స్పీడ్ 90. నెక్స్ట్, సి వెళ్ళాల్సిన డిస్టెన్స్ 800, సి స్పీడ్ ఎంత? 81. మీరు గమనిస్తే 90 టెన్స్, 100 టెన్స్. ఏబికి ఒకే టైం పడుతుంది, అంటే ఒకేసారి రీచ్ అవుతారు. 800/81 అంటే డివిజన్ చేయండి, 81, 800. నెక్స్ట్ 9తో చేయండి, 8 9 72, 730. పాయింట్ పెట్టుకుంటే 8 8 8 64. రఫ్గా ఎన్ని సెకండ్స్? 9.8 సెకండ్స్. ఎవరు విన్నరు? విన్నర్ ఎప్పుడు తక్కువ టైం తీసుకుంటాడు, ఇతను విన్నర్. వీళ్ళిద్దరూ లూజర్స్. ఓకేనా? సెకండ్ లూజర్ ఎవరంటే ఇద్దరు. చూడండి, 9.8 సెకండ్స్. ఇప్పుడు ఏ చూడండి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. ఏ స్పీడ్ వచ్చేసి 100. ఎంత టైము? 9.8 సెకండ్స్. 100 into 9.8, 980 meters వెళ్తాడా ఏ? బి వచ్చేసి, బి స్పీడ్ 90. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. టైం వచ్చి 9.8. 90 into 9.8, 8 9s 72, 9 9s 81, 882 వస్తుంది. అంటే బి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? 882. సి వచ్చేసి స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. సి ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం. 81 ఇంటూ టైం వచ్చి 9.8. ఇంత ముందుగా 800/81 కదా 9.8. 81 into 9.8 అంటే 800 అవుతుంది. ఎవరు విన్నారు? సిఏ విన్నర్. సి వచ్చి విన్నర్. నెక్స్ట్, ఇక్కడ రేస్ వచ్చి 1000 మీటర్స్కే. రేస్ ఎన్ని మీటర్స్కి? 1000 మీటర్స్కి. సికి వచ్చి స్టార్ట్ ఇచ్చాం కాబట్టి ఓకేనా,
ఎక్స్ట్రాగా 200 ఉంటుంది. ఎంత స్టార్ట్ ఇచ్చాం? 200 ఇచ్చాం. ఎందుకు? 1000 మీటర్ రేస్ కాబట్టి 200 స్టార్ట్ ఇస్తే 800 చేస్తే అయిపోతుంది. సి విన్నర్ 1000 మీటర్స్ రీచ్ అయిపోతాడు. సి వెనకాలనే ఎవడుంటాడు? ఏ ఉంటాడు. ఏ ఎంత డిస్టెన్స్ వెళ్తాడు? 980 వెళ్తాడు. అంటే విన్నర్ వచ్చి సి, లూజర్ వచ్చి ఏ. ఎంత డిస్టెన్స్తో బీట్ చేస్తాడు? 1000లో 980 పోతే 20. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ 100 2 8 982. బికి స్టార్ట్ 100 వచ్చింది కదా. నెక్స్ట్ ఇన్ ఏ 1500 మీటర్ రేస్ ఎక్స్ వచ్చి 1500 వెళ్తాడు, వై వచ్చి 100 మీటర్స్ తక్కువ వెళ్తాడు. 1500లో 100 పోతే 1400. ఎక్స్ బీట్ జెడ్. ఎక్స్ వచ్చి 1500 వెళ్తాడు, వై జెడ్ వచ్చేసి 240 తక్కువ. 1500లో 240 తీసేయండి. 6 1260నా. బై వాట్ డిస్టెన్స్ వై బీట్ జెడ్ అన్నారా? వై వచ్చి జెడ్ని బీట్ చేయాలి. ఫస్ట్ ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ కనుక్కో. నెక్స్ట్ ఎక్స్ ఈస్ టు వై అంటే 15:14. నెక్స్ట్ ఎక్స్ ఈస్ టు జెడ్ కనుక్కోండి. 0 0 క్యాన్సల్. 3 5s 3 4s 12 3 2s. ఓకేనా? ఎక్స్ ఈస్ టు జెడ్ అంటే 2 25s 2 21s. ఎక్స్ వచ్చి 21. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలంటే చాలా సింపుల్. ఇక్కడ ఎక్స్ 15 ఉంది, ఇక్కడ ఎక్స్ 25 ఉంది. రెండు సేమ్ ఉండాలి. ఎక్స్ వాల్యూ ఎప్పుడు సేమ్ ఉండాలా? సేమ్ చేద్దాం. ఎక్స్ ఈస్ టు జెడ్ 25:21. 15కి 25కి ఎల్సిఎం ఎంత? 75 కదా. 15కి 25కి ఎల్సిఎం 75. ఇక్కడ 15 ఉంది, ఎల్సిఎం 75 అంటే 5తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 25 ఉంది, ఎల్సిఎం 75, 3తో మల్టిప్లై చేయాలి. 15 × 5 75, 5 × 14 70, 25 3 75, 21 3 63. నెక్స్ట్ అంటే వై 70 వెళ్తే జెడ్ ఎంత వెళ్తాడు? 63 వెళ్తాడు. వై వచ్చి జెడ్ని ఎంత డిస్టెన్స్తో బీట్ చేస్తాడు? ఇది కదా. ఇక్కడ వెళ్ళాల్సింది 1500. వై జెడ్. వై వచ్చి 1500 వెళ్తాడు, జెడ్ ఎంత వెళ్తాడో కనుక్కోవాలి. కనుక్కుందాం. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. 70 × జెడ్ ఈజ్ ఈక్వల్ టు 63 × 1500. ఇక్కడ నేను డిస్టెన్స్ రేషియో రాశాను. 0 0 క్యాన్సల్. 7 9s 15 9s 1350. అంటే వై 1500 వెళ్తే జెడ్ ఎంత వెళ్తాడు? 1350 వెళ్తాడు. అంటే ఎంత డిస్టెన్స్తో బీట్ చేశాడు? 150. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1 minute. నెక్స్ట్ క్వశ్చన్. Ashok runs 2 2/3 times as fast as Bharat. అంటే 2 2/3 అంటే ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 3 × 2 6, 6 + 2 8, 8/3 times భరత్. అంటే అశోక్ భరత్ స్పీడ్ రేషియో 8/3, డిస్టెన్స్ రేషియో కూడా 8/3 అని. అశోక్ గివ్స్ భరత్ ఏ స్టార్ట్ ఆఫ్ 160 meters. అశోక్ వచ్చి భరత్కి స్టార్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 160 meters. సపోజ్ ఇక్కడ డిస్టెన్స్ డి వెళ్ళాలంటే భరత్ ఎంత వెళ్తే అయిపోతుంది? డి - 160 వెళ్తే అయిపోతుంది. ఇద్దరు ఒకే టైంకి రీచ్ అవ్వాలి. ఇది స్పీడ్ రేషియో. డిస్టెన్స్ రేషియో కూడా ఎంత అవుతుంది? 8:3 అవుతుంది. ఒకే టైంకి వెళ్ళాలి కాబట్టి డిస్టెన్స్ రేషియో కూడా 8:3 అవుతుంది.
దీన్ని సాల్వ్ చేస్తే డి వాల్యూ వస్తుంది. హౌ ఫార్ అంటే డిస్టెన్స్ కనుక్కుందాం. 3d ఈజ్ ఈక్వల్ టు d మైనస్ 160 ఇంటూ 8. 3d ఈజ్ ఈక్వల్ టు 8d మైనస్ 160 ఇంటూ 8. 160 ఇంటూ 8, 8dలో 3d పోతే 5d. 5 3s 15, 5 2s. డిస్టెన్స్ అంటే 32 ఇంటూ 8. 3 8s 24, 256. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. P and Q take part in 400 meters race. P runs at 12 km per hour. Next. P gives Q a start of 20 meters. అంటే P 400 వెళ్ళాలా, Q వచ్చేసి 400లో 20 పోతే ఎంత, 380 వెళ్తే సరిపోతుంది. విన్నర్ వచ్చేసి P. ఇప్పుడు 400 వెళ్ళేదానికి టైం T పడితే Qకి ఎంత టైం పడుతుంది, ఎక్స్ట్రాగా 13 సెకండ్స్ పడుతుంది. ఇచ్చాడు కదా, P బీట్ Q బై 13 సెకండ్స్ అన్నారా. స్పీడ్ ఆఫ్ Q కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ Q. ఇక్కడ P స్పీడ్ ఇచ్చారా, స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. స్పీడ్ వచ్చేసి 12. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో మార్చండి. కేఎంపిహెచ్ని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే 5/8. డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 400, టైం తెలియదు కదా, T. 6 2s 6 3s. 2 into 5 10. 10 4s 10 40s. టైం ఎంత అవుతుంది, 120 సెకండ్స్. 3 into 40 120 సెకండ్స్. స్పీడ్ ఆఫ్ Q కనుక్కోవాలా. స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ 380, టైం వచ్చేసి T + 30 అంటే 120 + 30. 120 + 30. టైం వచ్చేసి మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. దీన్ని మనం కేఎంపిహెచ్లోకి మార్చాలి. కేఎంపిహెచ్లోకి మార్చాలంటే 18/5తో మల్టిప్లై చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అతుల్ గివ్స్ విష్ణు ఏ స్టార్ట్ ఆఫ్ 20 సెకండ్స్. అతుల్ వచ్చి విష్ణుకి ఎంత స్టార్ట్ ఇచ్చాడు, 20 సెకండ్స్. ఇన్నే 900 మీటర్ రేస్. అంటే అతుల్ 900 వెళ్తే, నెక్స్ట్ అతుల్ గివ్స్ విష్ణు ఏ హెడ్ స్టార్ట్ ఆఫ్ 20 సెకండ్స్. అతుల్ వచ్చి విష్ణుకి స్టార్ట్ ఇచ్చాడు. ఎంత సెకండ్స్ ఇచ్చాడు, 20 సెకండ్స్. ఎవరు విన్నరు, అతులే. ఎంత డిస్టెన్స్తో బీట్ చేశాడు, 135. 900లో 135 తీసేయండి, 65, 765 కదా. ఇప్పుడు 900 వెళ్ళేదానికి T టైం పడితే 765 వెళ్ళేదానికి ఎంత టైం పడుతుంది, T + 20 సెకండ్స్. వైల్ రన్నింగ్ సేమ్ రేస్ అగైన్, అతుల్ గివ్స్ ఏ స్టార్ట్ ఆఫ్ 189 మీటర్స్. ఎంత స్టార్ట్ ఇచ్చాడు, ఎంత స్టార్ట్ ఇచ్చాడు, 189. అంటే అతుల్ వచ్చి 900 వెళ్తాడు, విష్ణు వచ్చి ఎంత వెళ్తాడు, స్టార్ట్ ఇచ్చాడు కదా. 900లో 189 తీసేయండి, 190, 200, 711 వెళ్తాడు. అండ్ బీట్ హిమ్ బై 8 సెకండ్స్ అన్నారా. అంటే రిమైనింగ్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ T టైం అనుకుంటే ఇక్కడ టైం ఏమవుతుంది, T + 8 సెకండ్స్ అవుతుంది. ఇంతవరకు గివెన్ డేటా. గివెన్ డేటా. వాడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి రాసాము. ఇక్కడ ఏం కనుక్కోవాలా, విష్ణుకి ఫుల్ రేస్ కంప్లీట్ చేసేదానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. మీరు గమనిస్తే ఇక్కడ విష్ణువే. విష్ణు స్పీడ్ ఒకటే కదా. ఇక్కడ ఎక్స్ట్రాగా 12 సెకండ్స్ టైం తీసుకున్నాడు. విష్ణు వచ్చి ఎక్స్ట్రాగా 12 సెకండ్స్ టైం తీసుకున్నాడు. ఎక్స్ట్రాగా ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, 765లో 711 తీసేయండి, 54 మీటర్స్ వెళ్ళాడు. ఇప్పుడు స్పీడ్ ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం, 54/12.
ఇప్పుడు టైం కనుక్కోమంటాను. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. విష్ణు వెళ్ళాల్సిన డిస్టెన్స్ 900. విష్ణు స్పీడ్ 54/12. 900 96 6 2s 2 పైకి వెళ్తుంది. 2 into 100 200. 200 seconds. 200 seconds అంటే 3 minutes 20 seconds. 3 minutes అంటే 180 seconds. 180 plus 20 200. Next question. In a 1500 meter race, vehicle P gives QA start of 200 meters. అంటే P వచ్చి 1500 వెళ్ళాలా, Qకి స్టార్ట్ ఇచ్చింది కదా, 1500లో 200 పోతే 1300 వెళ్తే సరిపోతుంది. దెన్ వెహికల్ P విన్స్ రేస్ బై 8 seconds. నెక్స్ట్ అంటే ఇక్కడ టైం T పడితే ఇక్కడ టైం ఎంత పడుతుంది, 8 seconds. ఎక్స్ట్రాగా 8 seconds పడుతుంది. ఇఫ్ వెహికల్ P గివ్స్ QA స్టార్ట్ ఆఫ్ 400, అంటే P వచ్చి 1500 వెళ్తే Qకి స్టార్ట్ ఇచ్చింది, 1500లో 400 పోతే 1100. రేస్ ఎండ్స్ ఇన్ డెడ్ హీట్. ఇక్కడ ఎంత టైం పడితే ఇక్కడ కూడా అదే టైం పడుతుంది. డెడ్ హీట్ అంటే ఇద్దరు ఒకే టైంకి వెళ్తారని. నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్ట్రాగా 8 seconds తీసుకున్నారు. ఎక్స్ట్రాగా 8 seconds తీసుకొని ఎక్స్ట్రాగా ఎంత డిస్టెన్స్ వెళ్ళారు, 200. Q స్పీడ్ కనుక్కోవచ్చా? స్పీడ్ ఫార్ములా డిస్టెన్స్ బై టైం, 200/8. 8 2 16 8 5. Q స్పీడ్ వచ్చేసి 25 meter/second. నెక్స్ట్ హౌ లాంగ్ డస్ P టేక్ టు రన్ 1500 meters? 1500 meters వెళ్ళేదానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. అంటే T కనుక్కోవాలి. మనం ఏం కనుక్కోవాలా, T. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్ కదా, P స్పీడ్ తెలియదు కాబట్టి Q ద్వారా కనుక్కుందాం. ఇక్కడ సేమ్ టైమే కదా. టైంకి ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 1100, స్పీడ్ 25. 2 zeros అంటే 100, 25 4s కదా, 11 into 4 44. ఫస్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ 200 meters లీనియర్ రేస్, ఏ వచ్చి 200 వెళ్ళాలా, బి ఎంత వెళ్ళాలా? స్టార్ట్ 25 ఇచ్చారు కదా, అంటే 175 వెళ్తే సరిపోతుంది. ఏ విన్ ద రేస్ బై 10 seconds. ఏకి టైం T పడితే బికి ఎంత టైం పడుతుంది, ఎక్స్ట్రాగా 10 seconds పడుతుంది. ఏ గివ్స్ బిఏ స్టార్ట్ ఆఫ్ 45, అంటే ఇప్పుడు ఏ 200 వెళ్తే బి ఎంత వెళ్తాడు, బికి స్టార్ట్ ఇచ్చారు 45, 200లో 45 తీసేస్తే ఎంత, 155. రేస్ ఎండ్ ఇన్ డెడ్ హీట్. డెడ్ హీట్ అంటే ఇద్దరు ఒకే టైంకి వెళ్తారు. నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ ఎక్స్ట్రాగా 10 seconds తీసుకుంటా అన్నాడు బి ఎక్స్ట్రాగా 10 seconds తీసుకుంటా అన్నాడు. ఎక్స్ట్రాగా ఎంత డిస్టెన్స్ వెళ్తా అన్నాడు, 20 meters. 10 2s. 1 secondకి వెళ్ళే డిస్టెన్స్ని స్పీడ్ అంటామా? అంటే బి స్పీడ్ ఎంత, 2 meter/second. ఇక్కడ ఏమడిగారు, హౌ లాంగ్, అంటే టైం కనుక్కోవాలి. ఏ టేక్ టు రన్ 200 meters. ఇక్కడ ఏ టైము బి టైం ఒకటే కదా. టైమ్ ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ 155, బి స్పీడ్ 2, అంటే 77.5. బికి ఎంత టైం పడితే ఏకి కూడా అంతే టైం పడుతుందా? ఏకి 200 meters వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది, 77.5. ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.